ఒకప్పుడు వ్యవసాయం పూర్తిగా కష్టపడి చేసే శ్రమపై ఆధారపడేది. కానీ ఇప్పుడు శ్రమతో పాటు నూతన ఆవిష్కరణ కూడా అవసరమైంది. అయినా కూడా కొన్ని సవాళ్లు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. బూజు తెగులు, లేట్ బ్లైట్ మరియు ఎర్లీ బ్లైట్ వంటి వ్యాధులు ఇంకా పంటలపై నిశ్శబ్దంగా దాడి చేస్తున్నాయి. ఈ వ్యాధులు మొక్కలను లోపల నుంచి బలహీనపరుస్తాయి, ఆకులను దెబ్బతీస్తాయి, పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి మరియు చివరికి దిగుబడి మరియు నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు రైతుల కష్టమంతా ప్రమాదంలో పడుతుంది. అందుకే ఈరోజు వ్యవసాయానికి కేవలం రక్షణ మాత్రమే కాదు, పంటల్ని లోపల నుంచి బలపరిచే పరిష్కారం అవసరం. పరిచయం చేస్తున్నాము ఒక ఆధునిక శిలీంద్రనాశిని, గ్రోమోర్ జీనీ. జీనీ ఒక ఆధునిక బహుళ చర్య కలిగిన శిలీంద్రనాశిని. ఇది తాకుడు మరియు అంతర్వాహిక చర్యల ప్రత్యేక కలయికతో రూపొందించబడింది. ఇది ద్రాక్ష, టమోటా, కుకుర్బిట్స్ మరియు ఇతర కూరగాయల పంటలకు అనుకూలంగా ఉంటుంది. దీని ఆధునిక రసాయన ఫార్ములేషన్ వల్ల మెరుగైన శోషణ మరియు మొక్క అంతటా సమానంగా వ్యాపిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న ఇన్ఫెక్షన్ ను తొలగించి మొక్కను లోపల నుంచి రక్షిస్తూ స్థిరమైన ఫలితాలనిస్తుంది. అధునాతన ట్రాన్స్ లామినార్ టెక్నాలజీతో ఇది త్వరగా కణజాలాల్లోకి చొచ్చుకుపోతుంది. దీంతో బూజు తెగులు, లేట్ బ్లైట్ మరియు ఎర్లీ బ్లైట్ పై వేగవంతమైన చర్య మరియు దీర్ఘకాల నియంత్రణ లభిస్తుంది. 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో 800 గ్రాముల జీనీ కలిపి పిచికారీ చేయండి. గ్రోమోర్స్ జీనీ, ప్రతి పంటలో ఇంద్రజాలం, ప్రతి రైతుకు సమృద్ధి.